అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, డ్రీమ్ బిగ్, డే టు డ్రీమ్, ట్రాన్స్ఫార్మ్ ద డ్రీమ్ ఇంటూ యాక్షన్ అండ్ యాక్షన్ ఇంటూ రియాక్షన్. దాంట్లో ఏంటంటే కలలు కనండి, అందరూ కలలు కనండి, ఆ కళల్ని ఎట్లా సాధ్యం చేసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టండి. ఆ దృష్టి పెట్టింది కూడా మీరు సాధ్యం చేసుకుంటే మీకు ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ వస్తాయని ఆ రోజు అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం మీరు అందరికీ తెలుసు కదా, అబ్దుల్ కలాం గారు మన దేశానికి న్యూక్లియర్ బాంబ్ తీసుకుని వచ్చారు, అవునా కదా, న్యూక్లియర్ మిసైల్ని. సో మీ అబ్దుల్ కలాం గారు ఎట్లయితే మీ అందరికీ ఆదర్శంగా ఉన్నారో నాకు కూడా ఆదర్శంగానే ఉన్నారు. ఇంకోటి రాఘవేందర్ గారికి ఇందాక సార్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి చెప్పారు, చాలా సంతోషం. ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి చెప్తా, చాలామంది కూడా ఇక్కడికి అందరూ చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే వ్యక్తి గురించి. జెడ్పిహెచ్ఎస్లో చదివారు ఆ వ్యక్తి, జెడ్పిహెచ్లో చదివి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీటీసీ అయ్యి దాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యి ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మరి నిరుత్సాహపడకుండా మళ్ళీ ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి ఎంపీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పీసీసీగా ఎదిగి తర్వాత ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఆ ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మీలా జెడ్పీహెచ్ఎస్లోనే చదివి ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు. సో ఈరోజు మీలో ఎంతమంది ముఖ్యమంత్రులుగా కావాలనుకుంటున్నారు? మహిళలు కూడా కావచ్చు, తప్పులేదు. మీరు వెరీ గుడ్ అమ్మా. ఏ క్లాస్ అమ్మా నువ్వు? ఇందాక చేయలేపింది 5th క్లాస్. ఈ 5th క్లాస్ నీ యాంబిషన్ ఖచ్చితంగా కష్టపడు, ఒకరోజు సీఎం అవుతావు, ఓకేనా? సీఎం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనము ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కటి మనం పొద్దున్న లేస్తే మేనిఫెస్టేషన్ చేసుకోవడం చాలా ముఖ్యం. పొద్దున్న లేవగానే మనం సెల్ ఫోన్లు పట్టుకొని ముందు రోజు రాత్రి ఎవరెవరు ఏమేమి రీల్స్ అప్లోడ్ చేసిరని స్క్రోల్ చేసుకోవడం పక్కన పెట్టేసి పొద్దున్నే లేచి మనం సూర్య నమస్కారాలు చేసుకొని ఆ రోజు మనం డే అంతా మనం ఏం మేనిఫెస్ట్ చేసుకోవాలి, మనమంతా మేము హ్యాపీగా ఉన్నాం, మాకు సంతోషంగా ఉన్నాం, వీఆర్ హెల్దీ అనే దాని మీద మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. అదే మేనిఫెస్టేషన్ మన ముఖ్యమంత్రి గారు కూడా పాటిస్తారు, మీరు కూడా అదే పాటించండి, నేను అదే పాటిస్తాను, మళ్ళీ రంగారెడ్డి గారు కూడా అదే పాటిస్తారు. మీ అందరూ కూడా పాటించి మేనిఫెస్టేషన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మనం ఏదైనా పోటీలోకి దిగినప్పుడు ఆ పోటీలో గెలవాలని చూస్తాం, సంతోషం, గెలిస్తే ప్రపంచానికి మనం పరిచయం అవుతాం. కానీ ఓడితే కూడా ప్రపంచమే మనకు పరిచయం అవుతుంది. అసలు ప్రపంచం ఏంటనేది మనకు తెలుస్తుంది, సొసైటీ ఏంటనేది మనకు తెలుస్తుంది. మనం ఎంతసేపు సొసైటీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తీసుకుందామా, దాన్ని ఎట్లా వాడుకుందామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ సొసైటీకి ఎప్పుడు ఎట్లా తిరిగేయాలనే ఆలోచనలో కూడా మీకు ఆ మేనిఫెస్టేషన్లో తెలుస్తుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక మెంటర్ అనేది ఉండాలి. మెంటర్ అంటే గురువు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఒక గురువుని కూడా మనం మెంటర్గా తీసుకొని మనం ఎట్లా వాళ్ళని ఫాలో అయ్యి మన గోల్స్ని కూడా మనం రీచ్ కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక గుర్రము, ఒక పాము. గుర్రం చాలా పెద్దగా గట్టిగా ఉంటుంది, అవునా? చాలా ఫాస్ట్గా పరిగెడుతుంటుంది, బాగుంటుంది గట్టిగా. ఒక చిన్న పాము, సరే దానికి పెద్ద విషయం లేదు, ఏం లేదు. ఆ చిన్న పాము ఒకరోజు గుర్రం దగ్గరికి పోయి గుర్రం కాల్ని కాటేసింది. గుర్రం ఆ పాముని చూసి ఒకటే భయపడ్డది, అయ్యో నాకు ఇంకా విషం ఎక్కుతుందేమో, నేను చచ్చిపోతానేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ ఎంతో దూరం పరిగెత్తి తిండి నిద్ర ఆహారాలు అన్నీ మానేసి కూడా పరిగెడుతూ ఒక దగ్గర కుప్పకూలి అది చనిపోయింది. ఆ గుర్రం చనిపోయింది పాము కాటుతోని కాదు, నాకేదైనా అయిపోతుందనే భయానికి ఆ గుర్రం భయపడి తిండి తిప్పలు నిద్ర అన్నీ మానేసి కూడా అప్పుడు అది మరణించింది. సేమ్ అలాగే కూడా మనం ఎదుగుతుంటే కూడా మనల్ని ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారు. ఆ పెద్ద మాటలు కానివ్వండి, చిన్న మాటలు కానివ్వండి, అవన్నీ పట్టించుకోకండి. మీరు చేసే పని మాత్రమే, మీరు దాని మీద దృష్టి పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోయేలాగా మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. పొలిటికల్ స్పీచ్ ఇవ్వమంటే ఎంతసేపు అనిస్తా, స్కూల్లోకి వచ్చి కావాలి కాబట్టి కొన్ని నోట్స్ రాసుకున్నా, అన్యత భావించొద్దు. టైం మేనేజ్మెంట్ కూడా మనకి ఈరోజు చాలా ముఖ్యం. ఖచ్చితంగా మనం ఏదన్నా టైం ప్రకారం పంక్చువాలిటీగా ఉండి, డిసిప్లిన్డ్గా ఉండి, కన్సిస్టెన్సీగా ఉంటే మనం అన్నీ కూడా సాధించుకునే వీలు కలుగుతుంది. అంతేకాకుండా సక్సెస్ ఈజ్ ఎన్ అడిక్షన్, ఫెయిల్యూర్ ఈజ్ ఎ లెసన్. మనం ఒకసారి గెలుపుకి అలవాటు పడితే
ఓడిపోయినప్పుడు మనం నిరుత్సాహపడద్దు, ఓటమిలో కూడా మనకు ఎట్లా నేర్చుకోవాలనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఆకెళ్ళ రాఘవేందర్ గారికి గత 6 రోజులుగానే మీరు చెప్పినట్టు అంతకంటే ముందు మీ స్పీచ్లు వినేవాడిని, యూట్యూబ్లో మీ స్పీచ్లు చూసేవాడిని, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతా. ఇట్స్ ఎ రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ సార్. 23rd రోజు మీరు ఏదైతే ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారో అది జనాల్లోకి, పబ్లిక్లోకి బాగా వెళ్ళింది. దాంతో చాలామంది యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి, మోటివేట్ అయ్యి ఈరోజు కొంచెం సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సొసైటీకి మేము ఏమి వెళ్తామనే ఆలోచనలో పడ్డారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఇదే రకంగా మీ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా నువ్వు సీఎం కావాలమ్మా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నువ్వు సీఎం అవుతావు ఎప్పుడో ఒకప్పుడు. మరొకసారి నాకు మీ అందరికీ సేవ కలిగించిన అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి మరొకసారి ధన్యవాదాలు.